హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసు కదా మూవీ ట్రైలర్ రివ్యూ. యాక్టర్స్ వచ్చి స్టార్ బాయ్ సిద్ధు అండ్ అలాగే రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ సినిమా ఈ వారం అక్టోబర్ 17వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది. ఈ సినిమా దీపావళి కానుకగా మన ముందుకైతే రాబోతుంది గైస్. సో ఈ సినిమా నుంచి ఈ రోజు అంటే నిన్న అక్టోబర్ 12వ తారీఖున ట్రైలర్ రిలీజ్ అన్నారు. అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ 11:34కు రిలీజ్ అన్నారు. లైవ్ అన్నారు, ఈవెంట్ ఉందన్నారు. ఇలా చూసుకుంటూ పోతే 12:04కి ఈవెంట్ స్టార్ట్ చేసి దాదాపుగా ట్రైలర్ కూడా చాలా ఆలస్యంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది అయితే నీరజ కోన గారు, ఫిమేల్ డైరెక్టర్ అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది. సో ఈ సినిమా మన ముందుకు అక్టోబర్ 17వ తారీఖున రాబోతుంది. ఈ సినిమా నుంచి ట్రైలర్ ని కూడా చాలా లేట్ గానే, చాలా ఆలస్యంగానే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ట్రైలర్ ఇన్ని అడ్డంకులు దాటుకొని చాలా ఆలస్యంగా అయితే రిలీజ్ అయిన ట్రైలర్, మరి ట్రైలర్ ఎలా ఉంది తెలుసు కదా. ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ బాయ్ సిద్ధు టిల్లుస్కేతో మంచి హిట్ ని తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది. సో స్టార్ ట్యాగ్ ని కూడా వేసుకోవడం జరిగింది. టిల్లుస్కేతో దాదాపు 100 కోట్ల గ్రాస్ అయితే రాబట్టడం జరిగింది టిల్లుస్కేర్ మూవీ. అండ్ దెన్ ఆ తర్వాత అంతే అంచనాలతో వచ్చిన జాక్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది, నిరుత్సాహపరిచిందని చెప్పొచ్చు. సో ఆ తర్వాత మన స్టార్ బాయ్ సిద్ధు దగ్గర నుంచి వస్తున్న మూవీ తెలుసు కదా. ఈ సినిమా కామెడీ అండ్ అలాగే రొమాంటిక్ మూవీగా మన ముందుకైతే రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందిరా అయ్యా అంటే, తెలుసు కదా ట్రైలర్ ఎలా ఉందిరా అయ్యా అంటే, ట్రైలర్ అయితే గుడ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రేంజ్ లో ఉంటుందని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, నిజంగా. సో ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కానివ్వండి అండ్ అలాగే సాంగ్స్, ఓకే సాంగ్స్ అయితే మంచిగా క్లిక్ అయ్యని చెప్పొచ్చు. మంచి పాపులర్ అవుతున్నాయి సాంగ్స్ అయితే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సాంగ్స్ పక్కన పెడితే గ్లిమ్స్ రిలీజ్ చేసిన టీజర్ విషయానికి వస్తే, టీజర్ అయితే నాకైతే అంతగా ఏమి అనిపించలేదు నిజంగా. అసలు ఏ మాత్రం నచ్చలేదు నాకైతే టీజర్ అయితే. సో ఇదే పాత రొటీన్ స్టోరీలా ఉండబోతుంది అని చెప్పి నేనైతే ఒక కన్క్లూజన్ కి అయితే రావడం జరిగింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే దిమ్మ తీగిపోయిందని చెప్పొచ్చు. నిజంగా ట్రైలర్ కంటే అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో మన సిద్ధు గారు అయితే రా అండ్ రస్టిక్ లుక్ లో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు. సో ఈ సినిమాని మన లేడీ డైరెక్టర్ నీరజ కోన గారు అసలు ఏం మైండ్ లో పెట్టుకుని అసలు ఏం కథ రాసుకున్నారో మనకు క్లారిటీ లేదు, కానీ ఏదో యూనిక్ స్టోరీతోనే రాబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది గైస్. సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. స్టోరీ కొత్తగానే ఉండబోతుందని మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడాలి. ఈ సినిమాలో డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అసలు డైలాగ్స్ వేరే రేంజ్ లో పేలాయని చెప్పొచ్చు. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉంటాయి, ఇక సినిమా మొత్తంలో ఏ రేంజ్ లో ఉండబోతుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ట్రైలర్ బీజియం కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ లో ఇచ్చిన బీజియం అయితే నెక్స్ట్ లెవెల్లో పేలాయి. అండ్ అలాగే మన సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే టిల్లు స్కేర్ ఆ తర్వాత ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ లో లుక్ తో, ఆ రేంజ్ యాక్టింగ్ తో, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్న సినిమా తెలుసు కదా సినిమా. సో ఈ సినిమా అయితే ఖచ్చితంగా తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ అవుతుందని నాకైతే అనిపిస్తుంది గైస్. ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. సో ట్రైలర్ కట్ అయితే చాలా బాగుంది. సో చూడాలి. ఈ సినిమా మనకు అక్టోబర్ 17వ తారీఖున ఈ వారం మన ముందుకైతే రాబోతుంది దీపావళి కానుకగా. సో ట్రైలర్ అయితే నాకైతే గుడ్, నిజంగా బాగుంది గైస్. టీజర్ నాకు అంతగా నచ్చలేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఈ సినిమాపై మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయని చెప్పొచ్చు. సో చూడాలి నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందో అని చెప్పి మరికొన్ని రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. సో ఇది గైస్. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించింది తెలుసు కదా. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్ ఉన్నాయి కూడా కామెంట్ చేయండి గైస్. నాకైతే నచ్చింది, ట్రైలర్ అయితే నిజంగా నచ్చింది. సో లేడీ డైరెక్టర్ నీరజ కోన గారు మంచి కథతోనే మన ముందుకు రాబోతుంది. మంచి కథ ఉందని నాకైతే అనిపిస్తుంది. మెయిన్ గా మన సిద్ధు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ బాగుంది, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, ఆయన లుక్స్ బాగుంది, రాయల్ రస్టిక్ లుక్ లో బాగా కనిపిస్తున్నారు. అండ్ అలాగే సినిమాలో మన హర్ష గారి కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పి అర్థమవుతుంది. అండ్ అలాగే రొమాంటిక్ సీన్స్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయి ఈ సినిమాలో. సో సో చూడాలి. ఇది గైస్, మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. తెలుగు ట్రైలర్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ సూన్. థ్యాంక్ యూ.